తెలంగాణకు భారీ రైన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాల్లో అత్యంత భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరించింది. యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, సిద్దిపేట, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని వివరించింది. ఇక 9 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో నేటి నుంచి 4 రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో వర్షం ఊచకోత తప్పదంటూ వాన వార్నింగ్ ఇస్తుందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు హైదరాబాద్లోనూ ఈ 3 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైడ్రా హెచ్చరిస్తుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. మేడ్చల్ జిల్లాతో పాటు సైబరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం పడుతుందని, కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ 3 రోజులు ప్రజలెవరూ బయటికి రావద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది. ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని, నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో నిదానంగా వెళ్లాలని సూచిస్తున్నారు. వాతావరణ అప్డేట్స్ ను ఫాలో అవుతూ పనులను షెడ్యూల్ చేసుకుంటే మంచిదని తెలిపారు. ఇక వాన వార్నింగ్ తో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం కంపెనీలకు కీలక సూచనలు చేసింది. ఉద్యోగులకు ఎర్లీ లాగౌట్ తో పాటు సాయంత్రం షిఫ్ట్ సమయాల్లో పనిచేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలంటూ సూచించింది. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ చేశారు. కంపెనీలు ఉద్యోగులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇంట్లకు వెళ్లేందుకు త్వరగా లాగౌట్ అవకాశం కల్పించాలని, సాయంత్రం డ్యూటీలు ఉన్న వారికి వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని కోరింది. దాంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని తెలియజేశారు. ఇక భారీగా వర్షాలు పడుతూ ఉండడంతో తెలంగాణలోని 5 జిల్లాల్లోని పాఠశాలలకు ఇవాళ, రేపు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలల్లోనూ బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. తెలంగాణలో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్స్, అధికారులకు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో రానున్న 3 రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులను రద్దు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. ఇక తెలంగాణకు భారీగా రైన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాల్లో అత్యంత భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఎక్కువగా హెవీ రెయిన్స్ కొన్ని జిల్లాల్లో వస్తున్నాయి. ఆ జిల్లాలకు సంబంధించి అక్కడ మరింత పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులు భావించారు. ఈ రోజు నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా జయశంకర్, భూపాలపల్లి, అదేవిధంగా మంచిర్యాల, ములుగు, దాంతో పాటు కొమరంభీం, సిద్దిపేట, కరీంనగర్, సూర్యాపేట ఈ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. 118 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది ఈ జిల్లాలకు సంబంధించి. అయితే ఈ జిల్లాల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో స్కూళ్లను సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. ఈ అల్పపీడనం కారణంగా మరింత వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పాఠశాలలకు పూర్తిగా సెలవులు ప్రకటించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం ఈ రోజు, రేపు ఒంటిపూట బడులు నిర్వహించాలి, మార్నింగ్ టైం మాత్రం స్కూల్ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా ఇన్ఛార్జి మంత్రులు, అదేవిధంగా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో కూడా ఎక్కడైనా ప్రమాదాలు, ఏదైనా పబ్లిక్ ఇబ్బందులు ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్లీగా తీసుకురావడానికి వాళ్ళని రక్షించేందుకోసం అవసరమైతే హెలికాప్టర్లను కూడా
యూజ్ చేయాలనేది సూచించడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన భవనాలపైన జీహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎక్కడైనా అవి కూలిపోయే పరిస్థితి ఉండి ప్రమాదం జరిగి ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి అధికారులతో ఇటు హైడ్రా అధికారులు అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేకంగా వాళ్ళ నుంచి కోఆర్డినేట్ చేసుకుంటూ అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ హై అలర్ట్ నేపథ్యంలో అవసరమైనటువంటి చర్యలలో భాగంగా హైడ్రా, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ఈ రోడ్లు కానీ అదేవిధంగా నాలాలు, మ్యాన్ హోల్స్ విషయంలో పకడ్బందీగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేశారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ ఓపెన్ ఉంటే దానిని సరైన పద్ధతిలో కవర్ చేయడం, లేదంటే పాడైపోతే వెంటనే రిపేర్ చేయడం వంటి పనులు ఇటు వాటర్ బోర్డు అదేవిధంగా జిహెచ్ఎంసీ తీసుకుంటున్నాయి. నాలాలు ఎక్కడైనా పొంగి పొరలేటువంటి అవకాశం, అదేవిధంగా ఎక్కడైనా ప్రజలు అందులో కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఉంటే అక్కడ కూడా కాషన్ బోర్డ్స్ ఏర్పాటు చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించి ఇటు మూసీ నది అదేవిధంగా హుస్సేన్ సాగర్ తో పాటు చెరువుల నిర్వహణ పైన ఎక్కడెక్కడైతే భారీ వర్షాలు పడి చెరువులు ఇప్పటికే నిండిపోయి ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మరింత జాగ్రత్తలుగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆ చెరువులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఏదైనా గడ్డిపడేటువంటి అవకాశం కానీ లేదంటే ఆ తూము వాటన్నింటిని పటిష్టతను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్లీగా రెక్టిఫై చేసే విధంగా అవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు తీసుకుంటున్నారు. ప్రధానంగా మనం చూస్తే హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి లో లైన్ ఏరియాల్లో ఉండేటువంటి పబ్లిక్ ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే వాళ్ళనంతా కూడా కాషన్ గా ఉండాలని కాషన్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్లీగా తమను సంప్రదించడంతో పాటు ముందస్తుగా అంటే అక్కడ ఎక్కువగా వర్షం వచ్చినప్పుడు నీట మునిగే అవకాశం ఉంటే ఆ ప్లేస్లను ఖాళీ చేయాలని కూడా పబ్లిక్ కు సూచించడం జరిగింది. 3 రోజుల పాటు ఈ రోజు, రేపు, ఎల్లుండి భారీగా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని అధికార యంత్రాంగాలన్నీ కూడా తమ ఉద్యోగులకు సెలవులను రద్దు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. రైట్, థాంక్యూ రాముడు.